చెప్పండి అంటే ఎంత ఇబ్బంది పడితే ఆయన హార్ట్ అటాక్ అనేది ఎంత టెన్షన్ పెట్టుకుంటే ఆయన ఈ రకంగా జరిగి ఉండొచ్చా ఈరోజు చనిపోయిన రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని 10 నెలలకే రాష్ట్రాన్ని మొత్తం అల్లకల్లోలం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు అంబర్పేట ప్రాంతానికి చెందిన కుమార్ అనే ఒక 51 సంవత్సరాల అమాయకుడు మీ మీ నిర్ణయం వల్ల హార్ట్ అటాక్ చనిపోవడం జరిగింది. ఇట్లా ఎంతమంది చనిపోతారు? మొన్న ఒక ఆమె ఉరేసుకొని చనిపోయింది. ఇదే రకంగా హైదరాబాద్ మొత్తం కూడా ఒక కర్ఫ్యూ వాతావరణంగా మూసి పరివాహక ప్రాంతాల్లో మీ నిర్ణయాల వల్ల అనేక మంది ఈ రకంగా ప్రాణాలు పోతూ ఉన్నారు. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, మీరు ఎక్కడైతే డబ్బున్న వాళ్ళు ఉన్నారో, ఎక్కడైతే ఎఫ్టీఎల్ అనుకుంటున్నారో చెరువులు కుంటలు అక్కడ చేయండి తప్ప ఇది మూసి పరివాహక ప్రాంతం ఎప్పుడు 10-11 నెలల పాటు రెగ్యులర్గా కొంచెం వాటర్ ఉంటుంది. ఆ ఒక నెల పాటే కొంచెం ఏమైనా వరదలు వస్తే 1-2 గంటల సేపు కంటే ఎక్కువ ఇబ్బందులు ఉండవు. కాబట్టి నువ్వు మూసి అభివృద్ధి అంటే ఎవరి కోసం అభివృద్ధి చేస్తున్నావు? బడా కార్పొరేట్ల కోసం, పారిశ్రామికవేత్తల కోసం, విదేశీయులను ఆకర్షించుకోవడం కోసం ఇక్కడ ఉన్న వాళ్ళని శవాల మీద చేసి నువ్వు ఏం సాధిస్తావు అని చెప్పేసి మేము అడగదలుచుకుంటా ఉన్నాం. ఒకటి అంటే దీనికి సంబంధించి ఒక పక్క వీళ్ళు కొట్లాడుతూ ఉన్నారు, రోడ్డు మీద మేము ఖాళీ చేయమంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్క అధికారులు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు, ఒక పక్కన ఖాళీ చేస్తూ ఉన్నారు. మరి ఎట్లా చూడాలంటే పేదలకి, అంటే పేదల ప్రభుత్వం అని చెప్పి వచ్చింది, మరి పేదలకి న్యాయం జరుగుతుందా లేదా? ఇది గత ప్రభుత్వం పాపమే అనుకోవాలి. గతంలో కేసీఆర్ గారు ఈ హైదరాబాద్ ఈ మూసి పరివాహక ప్రాంతాలు 28,000 అక్రమాలను నిర్ణయించాడు. అక్రమాలు ఎక్కడ నిర్వహించి ఇవన్నీ పట్టాభూముల్లో అక్రమాలని చెప్తా ఉన్నాడు. ఆయన చేయడం వల్ల ఆయనకు ఈజీ అయిపోయింది. ఆయన అప్పుడు సర్వే చేసి ఇండ్ల పేర్లు రాయకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ ప్రభుత్వం ఒక 3 నెలలు 4 నెలలు సర్వే చేసేది, సర్వే ధరలో కొంచెం ఆగేదేమో. కానీ ఏమైనా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం 2 కుమ్మకై ఈ డబ్బుని ఏదో గతంలో కాళేశ్వరం పేరుతో కేసీఆర్ గారు 2,000 కోట్లు తిన్నాడో అట్లాగే ఈ మూసి పైన 1,50,000 కోట్లు అప్పు చేసి ఈ మూసిని అభివృద్ధి చేసి దాంట్లో పార్టీని నడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది మాకు అనిపిస్తుంది. పేదవాళ్ళకి టార్గెట్ చేసి అదే ఏ సమాజంలోనైనా ఏ భూజో పార్టీ రాజకీయాల్లో పేద ప్రజలందు ఈ రకంగా తీసేయడమే వాళ్ళకి ఏకైక లక్ష్యంగా పెట్టుకుంటారు. పేద ప్రజల మీద దాడి జరుగుతూ ఉంటుందని చెప్పి నేను చెప్తాను. చెప్పండి అన్న, అంటే ఏంటంటే ఈ రకంగా పేదల మధ్యలో మీ మధ్యలో ఉండేటైనా అవునవును, ఆయన 7 రోజుల నుంచి ఇట్లనే ఫీల్ అవుతున్నాడు. ఇల్లులు పోతాయి అని అనుకుంటా ఇక టెన్షన్ పడి మనస్తాపానికి గురై ఇట్లా చేసుకున్నాడు. ఇక హార్ట్ అటాక్ వచ్చి సడన్ గా అట్లా చనిపోయాడు. దీని గురించి ఆలోచించి వాళ్ళ తల్లిదండ్రులు లేరు, ఆయనకు తల్లి లేదు. మొన్ననే వాళ్ళ నాన్నమ్మ ఉంటే ఆమె కూడా చనిపోయింది. ఇక ఏం చేయాలో అర్థం కానీ తోచని స్థితిలో అందరు ఇల్లులు పోతాయంటే నిన్న చదరగడ్డ దగ్గర ఇల్లులు కూల్చేశారు కదా, అది ఇక బాగా మనసు మీద తీసుకొని ఇక 3 రోజుల నుంచి అన్నం తింటలేడు. ఇక పిల్లలు కూడా 3 కొడుకులు ఉన్నారు ఆయనకు. ఏదే టెన్షన్ లో తీసుకొని చనిపోయాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఆయన ఇప్పుడు ఇక్కడ తెలిసే వరకు 30 years నుంచి ఉంటున్నాడు ఆయన. 30 years ముందు వాళ్ళ అమ్మ, వాళ్ళ 2వ తరం 3వ తరం ఇప్పుడు ఉంటున్నారు ఇక్కడ. 30 సంవత్సరాల నుంచి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ ఇబ్బంది వల్ల ప్రధానంగా ఇప్పుడు ఇది ఏంటంటే, ఇప్పుడు 2014లో మనకు తెలంగాణ వచ్చినప్పుడు సర్ప్లస్ బడ్జెట్ ఉండే మన దగ్గర 30,000 crores 40,000 crores వరకు. తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది, 10 years రూల్ చేసినారు. తర్వాత 4 lakhs crore అప్పు అయిపోయింది తెలంగాణ. ఇప్పుడు అప్పు సృష్టించడానికి ఏం మార్గం లేక ఇది చేస్తున్నాడని మాకు తెలుస్తుంది. ఇట్లా ఇవన్నీ కూడా రిజిస్టర్ భూములే కదా, రిజిస్టర్గా మీరు కట్టుకున్న భూములు, ఇవన్నీ కూడా కొనుక్కున్న భూములు. మరి ఎందుకు దీన్ని ఎఫ్టీఎల్ అని చెప్పి, కబ్జా అని చెప్పి, లేకపోతే రకరకాల విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏదో రివర్ బెడ్లోకి వెళ్ళింది ఇవన్నీ కూల్చేస్తామని. మరి ఇది కరెక్టేనా? అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఏంటంటే ఏదైనా పరిహారమో ఏదో ఒకటి చూపించుకొని మంచిగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ నీళ్లు పోనీకి సఫిషియెంట్గా రివర్కి అయితే సఫిషియెంట్గా ఉంది, ప్లేస్ అయితే ఉంది పోనీకి. ఇదేంటంటే వాళ్ళు ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ అప్పు కావాలన్నా, అప్పు తేవాలన్నా ఇదొకటి ఆస్కారంగా చూపించుకొని వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకొని వాళ్ళ స్వార్థం కోసం చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు దాకా ఈ వాటర్ ఇబ్బంది అయితే ఏం లేదు, ఫ్లోటింగ్ వాటర్ కానీ అసలు ఎప్పుడు ఇక్కడ వాటర్ రాలేదు, ఏం చేయలేదు. ఇదంతా ఒక రాజకీయ కుట్రాలేగా అనిపిస్తుంది మాకైతే. పక్క మీరు కొట్లాడుతూ ఉన్నారు రోడ్ల మీద, నిన్న కూడా మాట్లాడడం జరిగింది. రోడ్డు ఎక్కి కొట్లాడడం, మేము ఖాళీ చేయమంటూ మాట్లాడుతున్నారు. కానీ ఒక పక్క నుంచి అధికారులు కూల్చేస్తూనే ఉన్నారు, డబుల్ బెడ్రూమ్లు తరలిస్తూ ఉన్నారు. మరి ఎట్లా చూడాలంటే మీ గోడు వినిపించుకునే పరిస్థితి లేదా వాళ్ళకు ఉంది? ఇప్పుడు ఎఫ్టీఎల్ అంటే ఆల్రెడీ రివర్ లోపల ఇల్లులు ఉంటే వాళ్ళకి తీసి డబుల్ బెడ్రూమ్ అని ఇస్తున్నారు, కరెక్టే. కాకపోతే 17 మంది 16 మంది ఉన్నారు ఒక్కొక్క ఇంట్లో, వాళ్ళకి ఇవ్వచ్చు. ఈ బఫర్ జోన్ అని మళ్ళీ ఇది ఒకటి చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇదంతే.
అంటే మీ ఇల్లు కూడా ఉందమ్మా అట్లా ఇగో ఇక్కడనే ఉంది సార్ పర్లేదు, చెప్పండి. పెద్ద దగ్గర చెప్పిన సార్ ఏం చెప్పు ఏంటంటే కూల్ చేస్తా అంటారు, మరి ప్రభుత్వమే కదా మీకు రిజిస్టర్ ఇచ్చింది అప్పుడు, అవును సార్ మరి ఇప్పుడు కూల్ చేస్తా అంటే ఎట్లా మరి మేము ఒప్పుకోము సార్ పూర్తి చేస్తా అంటే ఒప్పుకోలేము మా ఇండ్లు మాకే కావాలి మేము ఎడవై బతకాలి మాకు అన్నిటి సౌలతి ఇక్కడనే ఉంది మా పిల్లలకు కాలేజ్ అంటే స్కూల్ అంటే మాకు బస్ స్టాండ్ అంటే దవాఖాన అంటే ఇక్కడ అన్ని దగ్గరనే ఉంది అడవిలో పోయి అల్లం తినాలంటే ఏం తింటాం సార్ తినలేము బతకలేము ఓ పూట చేసుకుంటే ఓ పూట తింటే తిండికే లేదు గతి లేదు వాళ్ళం మేము అట్లనే ఉంటుంది, మరి అప్పు కట్టుకోవాలి కదా ఈ కూల్ చేసి కట్టుకోవాలి కదా. అప్పు ఏడంగా కడుతుంది పూర్తి చేస్తే మీరు ఇట్లా చేస్తే మేము ఎట్లా బతకాలి చెప్పు ఓ పక్క నుంచి మీరు మాట్లాడుతా ఉన్నారు, ఇంకో పక్క నుంచి నేను శంకర్ నగర్ లో కూడా కూల్చివేతలు చేసిరు కదా, మరి ఒక పక్క నుంచి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతున్నారు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆయన కూడా చనిపోయింది ఈ రోజు, మరి గుండె మరి అంటే ఈ రకంగా ఒత్తిడి తీసుకురావడం కరెక్ట్ కాదు సార్ ఇట్లా ఇట్లా చేసి ఒత్తిడి తీసుకొస్తే కరెక్ట్ కాదు మంచి పద్ధతి కాదు మరి ఏం చెప్తాం మరి అధికారులకు? ఇక ఏం చెప్తాం మా ఇల్లు మాకే కావాలి ఏం చెప్పేది లేదు మా ఇల్లు మాకే కావాలి మేము వినే ఉండాలి లేకుంటే మా మీనికి వెళ్ళి తీసుకోపోతాం మా చెవులు అంతే అయ్యింది కానీ మొన్న నిన్న కేటీఆర్ మీటింగ్ కూడా అయింది, ఆయనతో మాట్లాడతా అని చెప్పి పోయాడు గల్లీ పెద్దలు, ఆయనతో మాట్లాడాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి వద్దు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రేపు కిషన్ రెడ్డి వస్తాడు కిషన్ రెడ్డితో మాట్లాడదామని చెప్పినారికి మధ్యరాత్రిలో ఇట్లా ఛాతీలో వస్తుందని చెప్పినారికి మధ్యరాత్రి తీసుకుపోయారికి మార్క్ చేసిరు కదా, అంటే ఏ రకంగా మార్కింగ్ అట్లా అయితే ఇప్పటి వరకు అయితే మార్కింగ్ కాలేదు. ఏ రకంగా వాళ్ళు తెలుస్తున్నారు ఇది ఎఫ్టీఎల్ బఫర్ అని ఇట్లా, అంటే మీరు ఆల్రెడీ కొనుక్కున్న ఇల్లులే కదా? కొనుక్కునే ఇల్లులే అన్ని రిజిస్ట్రేషన్లు ఉన్నాయి పేపర్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి కొనుక్కునే ఇల్లు. ఒక మనిషి ఇట్లా అంటే ఎంత ఆవేదన చెందితే ఆయన ఆ రకంగా అవుతారన్న. యాక్చువల్గా ఇది గత 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఇంతవరకు మా తులసిరామనగర్ బస్సులో ఒక చుక్క నీళ్ళు రావాలి. 2000 ఒకసారి వాటర్ వచ్చినాయి, మా బస్సుకి రాలేదు, చుక్క నీళ్ళు రాలేదు. మేము రూపాయి ఇల్లు కూడబెట్టుకొని ఇల్లు కట్టుకొని ఇంటి ట్యాక్సీ కడుతున్నాము, ఇంటి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. వాటర్ బిల్ వచ్చింది, కరెంట్ బిల్ వచ్చింది, డ్రైనేజ్ లైన్ వచ్చింది, మన ఇంత రోడ్ వచ్చింది. ఇప్పుడు వచ్చేది ఎఫ్టీఎల్ పప్పర్ జోన్ అంటే మేము ఎట్లా పోతాం? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఐమాక్స్ థియేటర్ ఉంది, మన దాని ఏమంటే సెక్రటరీ ఉంది, జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉంది, ఇన్ని అవన్నీ కూడా పప్పర్ జోన్లోనే ఉంది కదా. మరి అది కూడా పప్పర్ జోన్ ఎఫ్టీఎల్లోనే ఉంది కదా. మన దాని ఎందుకు చదువుతా? మన రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ ఉంది పెద్ద ఆయన కూడా వచ్చింది, వాళ్ళకి స్టే ఇచ్చినారు, మళ్ళీ 2 రోజులు ఆపినారు. మళ్ళీ మేమేం చేసినాం? మాకు కూడా ఒక టైం ఇవ్వాలి కదా. మాకు ఇప్పుడు ఇంత ఉంది అమౌంట్ కేటాయించాలి టైం. ఇప్పుడు మీరు ఇంత కట్టుకున్నారు, మీరు దీని వాల్యులేషన్ దీన్ని మీరు కట్టుకున్న అమౌంట్ ఏమన్నా ఇస్తే మాకు కూడా అందం ఉంటుంది. నువ్వు సడన్ గా కూల్చేస్తా అంటే మేము ఎక్కడ పోవాలి? రోడ్ మీద వాడాలి. డబుల్ బెడ్రూమ్ ఎందుకు? మాకు అవసరం లేదు. ఇప్పుడు గరీబులు రోడ్ల మీద ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి, మాకు వద్దు. అది మేము కట్టుకున్న అమౌంట్ మాకు ఎంత ఆవేదన చెందుతుంటే ఇప్పుడు రాము గారు కదా, ఆయన పేరేంది? జీ కుమార్ ఆయన గత వారం 10 రోజుల నుంచి ఇల్లులు పోతే టెన్షన్ అన్నం తిన. యాక్చువల్గా ఆయన కూలి పని చేసుకునే వ్యక్తి, ఒక ఇది మన సెంటరింగ్ పని చేసుకునే వ్యక్తి. ఇప్పుడు ఒక్కొక్క రూపాయి కూడబెట్టి పిల్లలకు ఏదో ఆధారం చూపించాడు. ఇంత సడన్ గా వచ్చి ఇల్లు పోతామంటే ఇంత గత వారం 10 రోజుల నుంచి తిండి తింటలే, ఏం తింటలే. నైట్ పండుకున్నాడు, ఎందుకు బాగా నొప్పి లేస్తుందని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళాడు. తెల్లవారుజామున మార్నింగ్ చనిపోయింది. చెప్పినట్టు ఆయన ఏం చెప్పలే, అలా పిల్లలకు చెప్పినాడు. ఏమో నాకు అంత ఐడియా లేదు. ఇంత ఇదిగా పేదోళ్ళని ఇబ్బందులు పెట్టడం అనేది కరెక్ట్ అంటారు? ఇది కరెక్ట్ కాదన్న, 99% కాదు. ఇది ఎందుకు కాదంటే, ఇప్పుడు ఇంతమంది గరీబుల ఉసురు పూసుకుంటే ఏం వస్తుంది లాభం చెప్పు? ఇంతమంది ఉన్నారు, దగ్గర ఒక 300-400 ఇల్లు ఉన్నాయి, రూపాయి కూడబెట్టుకున్న వ్యక్తులు. కబ్జా చేసిరు అనేది కాదు కదా, రిజిస్టర్ భూములు కదా. ఇది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. గత మాకు 2008లో మేము కలెక్టర్ ఆఫీస్ లో కూడా మేము కాగితాలు సబ్మిట్ చేసినాం. మాకు పట్టా భూమి అని చెప్పి కూడా మాకు పేపర్లు కూడా వచ్చినాయి. ఆయన కూడా మాకు ఇబ్బందిగా ఇప్పుడు మేము తీసేస్తున్నాం అంటున్నారు. 2010లో మార్చి 31వ తారీఖు మాకు పట్టా భూమి అని చెప్పి పేపర్ కూడా వచ్చింది. మాకు నాయకులు ఎవరైనా వచ్చి చూసిరా కనీసం ఇట్లా జరిగింది, అన్యాయం జరిగింది అని? అంటే మొన్న ఇప్పుడు జస్ట్ మార్నింగ్ సిపిఎం వాళ్ళు వచ్చారు, మీడియా వాళ్ళు వచ్చారు. గత ఇంకెవరు రాలేరు, ఎవరు రాలేరు. ఇప్పటికైతే ఎవరు రాలేరు. మీరేం చెప్తారన్న మరి ఇట్లా ఈ రకంగా అంటే ఎంత ఇబ్బంది పెడతాయినా ఈ స్టేజ్ లో అంత ఇబ్బంది అయినా కూడా అట్లా చేయొద్దు కదా, తప్పే అది, చాలా తప్పు. మీది ఏమన్నా ఉందా లేకపోతే ఎట్లా? మీది అంటే ఎఫ్ఎల్ అంటే ఇది కట్టి ఇంకా మార్కే వేయలే. చాలా మంది దాని గురించి ఇంకెప్పుడు వేస్తారేమో అది అని భయపడుతారు అందరు జనాలు. టెన్షన్ వల్ల అది అయిపోయారు.
కానంటే నిన్న కూడా కేటీఆర్ వచ్చిర్రు కదా, అంటే ఏమంటుండే ఆయన హామీ ఇచ్చిండు? ఆయన ఏమనలే. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఇంకా రాలేరుగా, వచ్చినప్పుడు మనం ఆడ ఆపి మాట్లాడుర్రి, అది చేయర్రి, మీకేం కాదు, మేము ఉన్నాము అని చెప్పిర్రు అంతే. ఏమనలే. కానీ ఈ రోజు ఇబ్బందులు పెట్టొద్దు కదా. పెట్టదు, మళ్ళీ ఇబ్బంది వల్లనే కదా ఆయన సడన్ గా అదే అయిపోయాడు. మీకు అన్ని రిజిస్ట్రేషన్లు అన్ని పక్కా ఉన్నాయి ఇప్పుడు మొత్తం పేపర్లు పట్టాలు గిట్టాలు అన్నీ మా దగ్గర. మరి ఇప్పుడు అదే గవర్నమెంట్ తప్ప అంటే ఎట్లా? అట్లా దాని వల్లనే పోరాడుతున్నాం మనం. తెలుసు కదా. తెలుసు ఆయన, తెలిసిన ఆయన ఏమి జరిగింది హార్ట్ అటాక్, ఈ ఇండ్ల గురించే హార్ట్ అటాక్ వచ్చేసింది ఆయనకు. నిన్న మాట్లాడిందా? నిన్న మాట్లాడిండు మాతోటి పోయేటప్పుడు. తిన్నరా అంటే తినలే అన్నా, తినాలి అని అన్నాము. పోయిండు, చెప్పిండు ఇండ్ల గురించి. ఇండ్లు పోతాయి అంటారా మరి గిట్లా అనుకుంటున్నారు అంటే, ఏమో అన్న అంత దేవుని చేతిలో ఉంది, మన ఇండ్లు ఎందుకు తీసేస్తాడు, మనం రిజిస్ట్రేషన్లు చేసుకున్నాం కదా అని అన్నాం. అరే రిజిస్ట్రేషన్లు చేసుకున్నవి కూడా తీసేస్తున్నారు కదరా అంటే, దానికి మనం మాట్లాడుకుందాం అన్న కూర్చొని అని మేము అన్నాము. ఇక అంత లోపల ఆయన ఇంట్లోకి పోయిండు, తిన్నాడు మంచిగానే. 4 గంటలకు ఏమో నొప్పి వస్తుంది అని చెప్తే కొడుకులు హాస్పిటల్కి తీసుకుపోయినారంట. ఇక కొడుకులకు అంబులెన్స్ లో చెప్పిండంట, నాన్న ఇండ్లు కాపాడుకోండి, జాగ్రత్తగా ఉండండి, ఇండ్లు పోతాయంట, కాపాడుకోండి అని అదొకటే మాట లాస్ట్ చెప్పేసేసిండంట. ప్రాణాల మీదకి వచ్చినారు, సామాన్యుల ప్రాణాల మీదకే పోతుంది. ఈయనను ఇంతమంది ప్రభుత్వం వచ్చింది కదా సార్, ఎవ్వరు ఏం చెయ్యలేదు కదా. మాకు ఒక్క ఇంటికి 4 మీటర్లు అప్పుడు పర్మిషన్ లేని ఎట్లా ఇచ్చిండ్రు మాకు? అవును పోయేటి అమ్మ, అవి కట్టుకోకుండ్రి అని అంటే మేము ఉన్న గుడిసెలనే ఉండేవాళ్ళం కదా. మేము ఇంత డబ్బు పెట్టి అప్పు చేసి మేము ఎందుకు కట్టుకునేటోళ్ళము? ఇప్పుడు మీరు పర్మిషన్ ఇచ్చి మీరు ఇల్లు తీసేస్తామంటే మేము ఎందుకు ఇస్తాము? మా కొడుకులు అడిగితేనే మేము కొడుకులకే ఇయ్యము ఇల్లు. నువ్వు ఎవరివో వచ్చి మా ఇల్లు అడిగితే మేము ఎందుకు ఇస్తాము? అంటే మీరు పక్క నుంచి ఇట్లా మాట్లాడుతా ఉన్నారు, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తాను. నిన్న శంకర్ నగర్ లో కూడా. అవును అవును. మరి ఎట్లా, మరి ఇది ఎట్లా ఆగిద్ది? ఎట్లా ఆగుతుంది అంటే ఇంకా ఎవరున్నారో ఆపేటోళ్ళు ఆ దేవునికే తెలుసు. వినపడట్లేదా, చూస్తలేడా ఏంది? ఇక్కడికి వచ్చి అమ్మ దండము, అయ్యా దండము, నేను 6 హామీలు చేసిన, 2500 ఇస్తా, ముసలోళ్ళకు 4000 ఇస్తా అన్నాడు. పెండ్లి అయితే 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తా అన్నాడు. మళ్ళా రైతు బంధు 2 లక్షలు అన్నాడు. రైతు భరోసా 15,000 వేస్తా అన్నాడు. ఈ మీనికెళ్ళి మాకు ఏ హామీ అయినది అవసరం లేదు, మా ఇల్లు మాకుంటే చాలు. అయినా ఈ 6 హామీలు చేయాల్సిన అవసరమే లేదు మాకు. మేము ఉన్న ఇంట్లోనే మేము ఉంటాం. ఎవరు ఒప్పుకుంటారు? ఆయన మేము 40 సంవత్సరాలు అయింది ఇక్కడ ఉండి. 40 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది కొత్తగా? ఆయన పక్కకు పడేసిండు అంటే మీరు కూడా పక్కకు పడేసేయండి. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఎట్లా పక్కకు పడేసారో మీరు కూడా అట్లనే పక్కకు పడేసేయండి. మీరు తీసుకొని మా గరీబోళ్ళ ఇండ్లు కొట్టి మీరు మా కడుపుకు కోత పెడతారా? మీరు మేమేమి తిన్నామో, ఏం ఉపాసం ఉన్నామో, ఓ పూట తిన్నాము, ఒక పూట ఉపాసం ఉన్నాము, కట్టుకున్నాము, గూడైతే ఉండాలే కదా. మేము ఇంత కష్టపడి సంపాదించుకున్నాం, ఏదో దేవుడా ఇంత ఉంది నా పిల్లలకని మేము అనుకుంటున్నాము. నువ్వు అంత లోపట వచ్చి 5-6 నెలలు అవుతుంది ఇండ్లు తీసేస్తానే అంటే ఎట్లా ఒప్పుకుంటాం మేము? అప్పుడు వచ్చి రోజు ఇంటి ముందరకు వచ్చి పోతున్నాడు. మా పిల్లలు చూసి ఏడ్చుకుంటే ఇంట్లోకి వెళ్తున్నారు. నన్ను వచ్చి అడిగితే నేను తీసుకొని వచ్చిన అప్పు బయట ఇండ్లు పోతున్నాయి, మరి పైసలు ఎట్లా ఇస్తారు మీరు అని అంటే మేమేం ఆ టెన్షన్ లో మేమేం చేయాలి? సావాల్సిందే కదా, అప్పు కట్టాలి కదా. వచ్చినానికి మేము రోజు సమాధానం చెప్పాలి కదా. అమ్మ ఇంత ఇష్యూ జరుగుతుంది, మరి ఇండ్లు పోతాయి అంటున్నారు, మీరు అప్పు ఎట్లా కడతారు అని అంటున్నారు. వాళ్ళ భయం వాళ్ళది. మాకు ఇప్పుడు నువ్వు భయం పెట్టినట్టే కదా, మరి మేము ఏడికెళ్ళి తెచ్చి కట్టాలి వాళ్ళకి అప్పు. మీ టెన్షన్, మరి వాళ్ళకి టెన్షన్, మా పిల్లలకు కూడా టెన్షన్. మరి మా చిన్న పిల్లలు ఉన్నారు, మాకు ఎవరు చూస్తారు? మేమేమన్నా అయినా మా పిల్లల్ని ఎవరు చూస్తారు? మా చింట్లో మా బాబు ఉన్నాడు, మా మన్మడు 4 ఏళ్ల బాబు అడుగుతున్నాడు, మన ఇల్లు పోతే ఏడుంటాం నానమ్మ మనము అని అడుగుతున్నాడు. దానికి ఏం సమాధానం చెప్పాలి? చిన్న పిల్లలకు అడిగని వాళ్ళకి బాధ అవుతుంది. బాధ అయినప్పుడు ఎట్లా? మేము ఇట్లా అప్పులు తెచ్చుకొని ఇల్లు కట్టుకొని అప్పులలో వచ్చి ఇంటి ముంగడ కూర్చొని ఎట్లా అని అడిగితే ఏం చెప్పాలి వాళ్ళకు? మేము 40 సంవత్సరాలు అవుతుంది. అప్పట్లేంది ఇప్పుడు వచ్చి రిజిస్ట్రేషన్ చేసిర్రు మాకు. అప్పుడు చెప్పేది ఉండే, నువ్వు కరెంట్ బిల్లు కడుతున్నాము, నల్ల బిల్లు కడుతున్నాము, డ్రైనేజీలు వచ్చే, నల్లలు వచ్చే, రోడ్లు పోసి అన్ని అయినప్పుడు నువ్వు ఇల్లు ఎట్లా తీసేస్తావు?
మరి ఇట్లా ఎప్పుడు చెప్పారమ్మా ఇట్లా పోతాయని ఎప్పుడు చెప్పారు మీకు? ఇప్పుడు ఈ 2 నెలల సంతే ఇంతగా పుకారం లేస్తుంది సార్. మరి ఆ రోజు నుంచి మీకు నిద్రలు ఉండవు. నిద్రలు లేవు మాకు, టెన్షన్లు, మాకు బీపీ షుగర్ ఇవన్నీ ఉన్నాయి. ఆ? మరి ఎట్లా మరి ఏంది అసలు మీరు ఓ పక్క మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి వచ్చి చెప్పాలి కదా. శంకర్ నగర్ లో కూల్చిరంట. అదే ఇంకెక్కువ అయిపోతుంది మాకు. మళ్ళీ ఈడి దాకే ఏదో చేస్తాడని ఓటైతే ప్రజల ప్రభుత్వం అన్నాడు. అదే మేము ఓటు మంచిగా గెలుస్తాడు కదా, మంచిగా వేస్తాడు కదా అని మేము వేస్తే, ఇప్పుడు నువ్వు ఇట్లా చేస్తే ఇప్పుడు ఎవరు వేస్తారు నీకు ఓట్లు? ఎవరన్నా వేస్తారా? సరిపోతాడా వాడికి మరి ఏదో మూసి సుందరీకరణ అంటుండు. అవన్నీ వద్దు సార్ మాకు, అవి అన్ని ఏమొద్దు. మా ఇల్లు మాకుంటే చాలు, అంతే. మరి డబుల్ బెడ్రూమ్ అంటాడు. ఏంది అది కథ? డబల్ బెడ్రూమ్ అంటుండు. ఒక్క ఇంటికి ఒక డబల్ బెడ్రూమ్ అంటే మాకు ఇప్పుడు 3 కొడుకులు, మరి అమ్మాయి ఉంటే 3 కోడలు, 3 అందరు పిల్లలు ఉండ్రి. ఒక్కటి ఎట్లా సరిపోతుంది? సరిపోదు. మా ఇంట్లో 12-13 మంది పిల్లలు. ఇప్పుడు 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఇల్లు కూల్తాడు. మరి ఆ 2 ఫ్లోర్లు ఇల్లుకి 2 ఇవ్వాలి. ఇయ్యాలి కదా, మనిషికి ఒకటన్ని ఇయ్యాలి కదా. నువ్వు ఒక్కటి ఇచ్చి నువ్వు ఇంతమంది ఉండాలంటే ఇప్పుడు ఉంటున్నారా? ఇప్పుడు అత్తమామని చూస్తుండ్రా? మరి రేపు ఏంది అధికారులు వచ్చేటట్టుంటే ఏంది పరిస్థితి? అదే మరి మాకు అదే టెన్షన్ అయిపోతుంది ఇప్పుడు, ఎట్లా ఏంది అనేసి. అంటే ఆవేదన ఎట్లా ఉందంటే మనుషులకి, అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు దాదాపు ఆవేదన చెందుతూ ఉన్నారు. దాదాపు 5-6 రోజుల నుంచి కూడా ఇదే తంతుగా నడుస్తూ ఉంది. సో ఇప్పుడు చనిపోయిన వ్యక్తి కుమార్ అనే వ్యక్తి కూడా సెంటరింగ్ పని చేసుకున్న వ్యక్తి నిన్ను కూడా పనికి పోయి ఇచ్చిండట. ప్రధానంగా ఇళ్ళ మీద ఇల్లు పోతుందనే బెంగతోనే ఆయన చనిపోవడం కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి నిన్న ఈవినింగ్ కూడా ఆయన మాట్లాడడం జరిగింది అని కూడా చెప్తా ఉన్నారు. అంటే కొడుకు కూడా చెప్పినట్టుగా చెప్తా ఉన్నారు, ఇల్లు కొంచెం జాగ్రత్త చూసుకుంటారు, ఇల్లు పోతా అంటున్నారు అని కూడా ఆయన చెప్పినట్టుగా ఇక్కడ స్థానికులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనా కూడా ఇక్కడ సామాన్యుల ప్రాణాలు పోతున్నా కూడా ఇంకో పక్క ఈ ఏదైతే కూల్చివేతలకు సంబంధించి అక్కడ ఆగే పరిస్థితి కనపడట్లేదు. నిన్న శంకర్ నగర్కి సంబంధించి కానీ అటు మూసా నగర్కి సంబంధించి కానీ మరి నెక్స్ట్ ఇదే వస్తుంది అనేది కూడా ఒక వాదన అయితే నడుస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది అంటే, ఒక పక్క ఇక్కడ చనిపోతా ఉన్నారు, ఇక్కడ హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతా ఉన్నారు కొంతమంది. మొన్న కుకట్పల్లిలో ఒక మహిళ ఊరేసుకున్న పరిస్థితి చూసాం ఆవేదనతో. మరి ఇట్లాంటి పరిస్థితులను కూడా వాళ్ళు కనపడట్లేదు అనేది ప్రధాన క్వశ్చన్. ఇక్కడ స్థానికులు కూడా అదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మా ఇల్లు మాకు అప్పచెప్పండి చాలు అంటూ కూడా వీళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.